హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిరి. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్న చింత చెట్టు. ఫస్ట్ అయితే ఆకులు మొత్తం రాలిపోయి ఎండిపోయినట్టునింది చెట్టు. వర్షం వచ్చిన తర్వాత 2-3 డేస్కి చిగురించడం స్టార్ట్ అయింది. చింతాకు చిగురించిన తర్వాత ఎక్కువ రోజులేమి ఉండదు. 1 వీక్ నుంచి 10 డేస్ వరకు మాత్రమే దొరుకుతుంది చెట్టుకి. ఈ స్టేజ్లో ఉన్న చింత చిగురు మొత్తం కూడా మనం వంటలోకి యూజ్ చేసుకోవడానికి పనికొస్తుంది. వేసవిలో మాత్రమే లభించే చింత చిగురుతో పప్పు, చట్నీనే కాకుండా నాన్ వెజ్ రెసిపీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్ అలాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వండుకొని తినటం వల్ల రుచితో పాటు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నిజానికి చింతపండు కంటే చింత చిగురు తింటేనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి సీజన్లో దొరికినప్పుడు తప్పకుండా తినడానికి ట్రై చేయండి. పల్లెటూరులో అయితే చెట్లకు బాగా దొరుకుతాయి వర్షాలు పడినప్పుడు. టౌన్, సిటీ లాంటి ప్రదేశాల్లో కొనుక్కొని తినాల్సి ఉంటుంది. కాస్ట్ కూడా బాగానే ఉంటుంది. అయినా కూడా వదలకుండా సీజన్లో తినటం వల్ల చింత చిగురులో ఎక్కువ ప్రోటీన్లు, తక్కువ కొవ్వు పదార్థాలు, డైటరీ ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు చాలానే ఉన్నాయి. సీజన్లో దొరికే చింత చిగురు తీసుకోవటం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచి జలుబు, ఫ్లూ వంటి వాటి ఇన్ఫెక్షన్ రాకుండా సహాయపడుతుంది. ఇంకా కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా తరచుగా తీసుకోవడం వల్ల ఉపశమనం అనేది దొరుకుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పొచ్చు. సో అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా ఇది వచ్చేసి 1 వీక్ తర్వాత చెట్టు. 1 వీక్ ముందు చెట్టు, 1 వీక్ తర్వాత చెట్టు ఎలా ఉందో చూడండి. ఇప్పుడైతే చూడటానికి చాలా అందంగా ఉంది చెట్టు అయితే. ఈ సీజన్లో నేను చింత చిగురుతో కొన్ని రెసిపీస్ అయితే చేశాను. చాలా బాగున్నాయి రెసిపీస్. మరి మీరు చింత చిగురుతో రెసిపీస్ చేసుకున్నారా లేదా కామెంట్ చేయండి. అలాగే చింత చిగురుతో మీకు ఏమేమి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.